సరే, ఏది నిజమో నువ్వే చెప్పు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు సార్. ఆ కిల్లిగాని తీసుకొద్దామంటే మళ్ళీ వాడొచ్చి ఏం వాగుతాడో గొడవ పెడతాడో అని తీసుకురాలేదు. అయినా తాగి వాగేసే మాటలు ఎలా నమ్ముతారు సార్? మీరు కత్తి పట్టుకుని మా ఇంటికి వచ్చేసరికి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక నా గురించి నేనే తప్పుగా చెప్పుకున్నాను సార్. అప్పటికి మీ దృష్టిలో నేను మల్లేష్నే కదా, నాకు అది తప్పలేదు. అవునన్నయ్య, నిజంగానే ఆ రోజు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను నీకు నేను మల్లేష్ని అని పేరు చెప్పబోయాడు, కానీ నేనే తను ఆపేశా. ఒకసారి ఆలోచించు, మళ్ళీ తిను కాకుండా ఇంకో ఆటో డ్రైవర్ వస్తాడు, మళ్ళీ అతను మంచోడో కాదు అని ఈ టెన్షన్, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని నేనే తన్ని చెప్పకుండా ఆపేశానన్నయ్య. అయినా ఇదంతా కాదు సార్. ముందు నేను మీ చెల్లితో మాట్లాడాలి. రాధిక గారు, మీరెన్నిసార్లు నేనంటే ఇష్టమని చెప్పినా స్థాయి, అర్హత ఇవన్నీ ఆలోచించి మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో కూడా నాకు తెలియలేదండి.